హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధనీ యాప్లో ఉన్న మనీని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో నుండే ఇన్స్టెంట్గా మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా పెట్టిన ఎంతసేపు లోపల అమౌంట్ బ్యాంక్లోకి వస్తుంది, యాప్ నుండి ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఏమైనా ట్రిక్స్ ఉన్నా ఇంకా ఫాస్ట్గా రావడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కూడా మీ ధనీ యాప్ మనీని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి ఎటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ కారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధనీ యాప్లో ఉన్న మనీని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ధనీ యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో కొత్త యూజర్స్ ఉన్నారు, మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరైతే యాప్ని యూజ్ చేస్తుంటారో మీరే మనీని బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవాలని చూస్తుంటారు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ధనీ యాప్ ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ అప్డేట్ పరంగా మనకి ఇంతకుముందు స్టార్టింగ్ హోమ్ స్క్రీన్లోనే మనకున్న బ్యాలెన్స్ అమౌంట్ అంతా చూపించేది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ధనీ స్టోర్ మనకైతే కనిపిస్తుంది. కింద మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, హోమ్, కేటగిరీస్, కార్ట్, సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ అండ్ అదేవిధంగా లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన టచ్ ఐడి అంటే మన తంబ అయితే మనం అయితే ఇవ్వాలి, లేకపోతే మీరు పిన్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా చూడవచ్చు. ఇప్పుడు ధనీలో నాకేంటంటే నా వ్యాలెట్లో 229 రూపీస్ అయితే ఉంది అవైలబుల్ నవ్వు అని చెప్పి ఈ అమౌంట్ని నేనైతే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరికైతే తెలీదో మనకి ధనీ యాప్లో మనకి ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ కింద కూడా డైలీ ఒక మనకి ఎంతైతే లిమిట్ వస్తుందో అంటే 10,000 రూపీస్ వస్తే దాంట్లో 10% అంటే 1,000 రూపీస్ యూస్ చేసుకోవచ్చు. అదే 5,000 రూపీస్ స్టార్టింగ్లో లిమిట్ వస్తే మనము దాంట్లో 500 రూపీస్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ధనీ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి సింపుల్గా ధనీ వన్ ఫ్రీడమ్ కార్డుకి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్గా ఇక్కడ కార్డు మీద క్లిక్ చేసి మీ అడ్రస్ కానీ ఇచ్చేసారనుకోండి, ఇంటికి ఆ కార్డు కూడా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మీరు ధనీ వన్ ఫ్రీడమ్లో వచ్చిన మనీని మీరు పంపించుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మీరు కొన్ని రెఫర్ చేసి కూడా మీరు అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అవైలబుల్ 229 రూపీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలండి. ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, కింద ఆప్షన్ షాపింగ్ అండ్ ఆఫర్స్ కింద ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అనదర్ బ్యాంక్ అకౌంట్, దీని మీద క్లిక్ చేసి మీ నేమ్, మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇలా యాడ్ చేసిన ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బెనిఫిషియరీ మన డీటెయిల్స్ అయితే యాడ్ చేసాం కదా, అది కన్ఫర్మ్ చేయడానికి ధనీ వాళ్ళు ఒక 1 రూపీ మన అకౌంట్కి అయితే పంపిస్తారు. జస్ట్ చెక్ చేస్తారు. తర్వాత మనకైతే సింపుల్గా ఒక 10 మినిట్స్ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇప్పుడు విత్డ్రా చేయాలనుకున్నారనుకోండి, వెంటనే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసేయండి. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీరు అయితే విత్డ్రా చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి, నా బ్యాంకు, నా నేము, అకౌంట్ నెంబరు. ఇప్పుడు 229 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో ఏంటంటే 210 రూపీస్ అయితే విత్డ్రా పెడతాను. మాక్సిమం 10,000 రూపాయలు మీరు పర్ డే విత్డ్రా అయితే చేయొచ్చు. సో అంత అమౌంట్ లేదు అన్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 200 రూపీస్ అయితే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే 10 రూపీస్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కింద కట్ చేస్తున్నారు. మీరు ముందు అమౌంట్ ఇస్తున్నారు కదా, దాంట్లో ఎంత కట్ అవుతుందో మీరు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మీరు అయితే ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే యువర్ ప్రీపెయిడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్సఫిషియెంట్, ప్లీజ్ యాడ్ మనీ అన్నారు. సో అమౌంట్లో అంటే బ్యాలెన్స్ అయితే లేదని చెప్తున్నారు. సో ఈ విధంగా అంత మనీ కూడా మనం అయితే విత్డ్రా చేయలేము. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ మనం అయితే విత్డ్రా పెట్టాలి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. యువర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాస్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు. అంటే ఒక 4 to 5 అవర్స్ లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడైతే 14 రూపీస్కి అయితే వచ్చేసింది. మీకు కావాలంటే ప్రతి రూపాయితో సహా మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. కరెక్ట్గా ఎంత వస్తుందో చూసి విత్డ్రా పెట్టామనుకోండి, మండే టు ఫ్రైడే మీరు ఎప్పుడు విత్డ్రా పెట్టినా 4 to 5 అవర్స్ లోపల అమౌంట్ అకౌంట్లోకి వస్తుంది. అదే సాటర్డే, సండే అయితే మనకి రాదండి. మీరు ఫ్రైడే పెడితే వస్తుంది, సాటర్డే పెట్టినా, సండే పెట్టినా నెక్స్ట్ మండే మార్నింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ధనీ యాప్లో ఉన్న మనీని మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ధనీ యాప్ యూస్ చేసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, దానిపైన ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.